ఈ చేతితోనే జెండా మోసాను, ఈ చేతితోనే జై కొట్టాను, ఈ చేతితోనే ఓటు వేచానయ్యా. ఒక్కరైనా ఒక్క కాటరియరేనయ్యా. రానుల్లా నిన్నటిదాకా ప్రచారాలకు తిరిగిండు, ఫుల్లుగా తాగిండు. ఇలా ఏం దొరకకపోయేసరికి ఆగమాగం అవుతుండు. ఓ మామా ఏందా ఏడ్చుడు? అబ్బా కోడలు వచ్చినవా? నీకు దండం పెడతా, నీ కాళ్ళు మోగుతా. బాగా ఒక్క 105 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకోకూడదు. అమ్మతోడు చచ్చిపోతానా, చేతులకు తనే ఆపలేకపోతున్నా. 105 దేనికే? 100 కోటర్కు 5 రూపాయలు పల్లీలకు. పైసలు ఏవేం లేవు నా తానా. అమ్మ కూడలు అట్లా అమ్మతో సచ్చి నీ కడుపులో కొడతా. చేతులంతా తొలుగుతుంది, నాలుగంతా లబలబ అంటున్నది. మీ అత్తని అడిగితే అస్సరికే ఇయ్యదు. నాకు ఆపద వచ్చినా సాపద వచ్చినా నేను నిన్నే అడుగుతా. సచ్చి నీ కడుపులో పుడతా. మళ్ళా చెప్తున్నా, ఒక్క 105 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకోకూడలా. అమ్మో నీలాంటి కొడుకు నాకు అస్సలే వద్దు. అమ్మ కూడలు నీకు దండం పెడతా. ఆ పైసలు ఏదో ఇయ్యరాదు, జప్పున పోయి ఒక 90 వేయొత్తా. అయితే లేదు నాతో, నీకు దండం పెడితే ఓ 90 వేసొత్త కూడల పాన నిమ్మలం అవుతుంది. అలవాటు పడ్డ నాలుగు అస్సలు ఆగుతలేదు అది. ఏ తాగపోతే సత్తవా, ఎందుకు గాయ గాయ చేయబడుతుంది? ఆగో నీకు తెలియదు కూడదా, ఈ తాగేటువంటి అలవాటు ఎట్టుంటుందో అని పానం గాయ గాయ గత్తర తాగపోతే. ఆహా, నీకు రోజు తాగించుకుంటా తినిపించుకుంటా ఉంటే మంచోళ్ళు, తాగియకపోతే మంచోళ్ళు కాదా? అరే మొదలు పెట్టింది ఎవరు? నేను ఇంట్లో కూర్చొని నిమ్మలంగా టీవీ చూసుకుంటా అంటే నా జీవితాన్ని మొత్తం నాశనం చేసి లీడర్ గారు వచ్చి అరే గంగులుగా నువ్వు యాక్టింగ్ చేస్తావా అన్నాడు. నేను ఇరగదిస్తే యాక్టింగ్ 4 రోజులు పిండి ఆగవస్తా అని చెప్పిన. చెప్తారే నేను ఎన్నికలలో నిలబడుతున్నారా, దాంట్లో పోదాం మాట్లాడుకుంటా అని చెప్పి నిమ్మలంగా వాడు భుజం మీద చేసి గీతోపదేశం చేసినాడు. చేసింది నాకు ఎందుకంటే ఆయన మాటలకు మోల్డ్ అయిపోయినా. సరే అన్నా నా ఓటు నీకే, నీకు జిందాబాద్ అన్నా. అరే గట్ల అన్నలో లేదు. అరే 90 ఎత్తవారు అన్నాడు, నాకు ఆలోచనే లేదు. వాడే గుర్తు చేసాడు. 4 గుంజింది, 90 ఎత్తా అనుకున్నా. 95 క్వార్టర్ అయింది, క్వార్టర్ పోయి ఆఫ్ అయింది. ఇక ఇప్పటికీ రన్నింగ్ నడితేనే ఉన్నది. మరి ఇప్పుడేమైంది? అరే ఇలా ఓట్ల పని అయ్యేదాకా తాగిపిచ్చుడు తిరిపిచ్చుడు ఫోన్లు పిఎం కన్నా ఖాళీగా ఉంటాడేమో కానీ నాకు మాత్రం రికామ్ లేదు. రోజు ఇదే పని 4 రోజుల నుంచి తిరుగుతున్నా. అలవాటు పడి నా బండి షేర్ మొత్తం దానికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఉన్నట్టుండి బంద్ చేస్తే మా బతుకులు ఏం కాలే. మొన్నటి దాకా రారా తిను అని బిర్యానీ అన్నాడు, ఇప్పుడు కాలొచ్చినోడే లేదు, పలకరించినోడే లేడు. నీకు అన్నం పెడతా కూడా నాతో వర్షం అయితే లేచి చేతులు గిరగిర ఓడుకుతాను. పగలు ప్రతికాలాన్ని పక్కన పడేసి ఒక 100 రూపాయలు ఇవన్నీ కాళ్ళు మొక్కుతా. వామ్మో అద్దు, కాళ్ళు మొక్కుతా అని నా పట్టిలు కొట్టేసినా కొట్టేస్తావు. అగో కోడలా, నేను తాగబోతోనే కానీ దొంగ అని కాదు. అంటే అంత దరిద్ర ఫోన్ లెక్క కనబడుతున్నానా? కోడలు పట్టీలు దొంగతనం చేసి తోన్ లెక్క. నీతోటి ఇట్లా కాదు. నువ్వు నన్ను వద్దు కోడలా. ఆ లీడర్ గానికే ఫోన్ చేస్తున్నా. హలో అన్నా, నేనన్నా గంగులన్నా, గుర్తుంటున్నా? ఏ గంగులు అన్న అమ్మతో నిన్ను తిరిగినాం కాదునే. పచ్చడానికి చెప్తే ఆ పక్క సందులో వెంకటన్న వాళ్ళ ఇంటికి పోతుంది. నాతోని 1000 మంది తిరుగుతారయ్యా, అలా నువ్వెవరో నాకు ఎట్లా మతికుంటది? అరే అదేందన్నా అట్లా మాట్లాడుతావు? అమ్మతో అట్లా మాట్లాడొద్దే. కాదు నిన్న ఇంటికాడికి వచ్చినప్పుడు నీ యాక్టింగ్ మంచిగా ఉంటుంది, నిన్ను పెట్టి సినిమా తీస్తానని చెప్పినావు కదనే. ఆ గంగులా? అమ్మతోడు ఆ గంగుల్లేనా? ఆ గంగుల్నే అయినా కూడా నాకు గుర్తు రావట్లేదయా. రాజకీయ నాయకులకు మించిన యాక్టర్లు ఎవరుంటారు చెప్పు? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి గంగులు నువ్వు మాట్లాడుతున్నా అంటే చెప్పు అంటాడా? ఆయన చెప్పు అంటే మీరు ఇయ్యాల కూడా మందు అడుగుతారు, పైసలు అడుగుతారు అని వాళ్ళకి తెలియదా? అమ్మో ఇళ్ళని అసలుగా నమ్మద్దు కూడలా. మరి ఇంత అన్నాలం ఉంటుందా? మోసం అంటే వాళ్ళంటే మోసం. అయినా తాగేదందుకు ఆశపడి పోయిన వాళ్ళు మీరేమన్నా మంచోళ్ళా? మీరు కూడా మోసగాళ్ళే. తాగుడుకు ఆశపడి ఓటమ్ముకుంటారా? నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ రా నువ్వని అన్నాడు. మస్తు పొంగిపోయిన మాలవైన ఇద్దామన్నంత ప్రేమను వెతుకున్నా. ఒకనాడైతే ఏకంగా వాళ్ళ ఇంటికాడికి తీసుకుపోయి డైనింగ్ టేబుల్ పైన ఆయనకు సరి సమానంగా కూర్చోబెట్టి నాకు మస్తు టిఫిన్ పెట్టి ప్రేమగా చూసుకున్నాడు, అరుచుకున్నాడు. కానీ ఇవాళ ఏమంటున్నాడు? ఇన్న ఫోన్ చెప్తే
ఎవరు నువ్వు అంటున్నాడు అంటే ఏందన్నట్టు అని బలుపు ఏందని బలుపు ఏమనుకోవాలి నిన్నటి దాకా ఒక లెక్క ఇవాళ ఒక లెక్కకు వచ్చిన అది అంటే నిన్నటి దాకా నీకు గంగులు గారు కావాల్సిన వాడు అయిండు ఇప్పుడు పనికి మళ్ళీ నాడు ఓట్లు అయిపోయినాయి ఇక నీతోనేం పని మళ్ళా ఓట్లు వచ్చినప్పుడు వస్తాడు అప్పుడు అడిగేదన్ను ఉంటే అయినా ఇట్లా తాగిచ్చి తినిపించిన వాళ్ళకి ఎవరు ఓట్లేస్తారు గెలిస్తే చూద్దాంలే ఓడిపోతే ఎట్లా నీలంటోళ్ళ దగ్గరకు వస్తాడు నిజంగా కూడలా నువ్వు అన్నట్లు ఆడు ఓడిపోవాలి అప్పుడు నా దగ్గరికి మళ్ళీ రావాలి అప్పుడు చెప్తాను పని అయినా నాకు ఒక డౌట్ మామ నన్ను 100 రూపాయల కోసం ఇంత బతిమాడుతున్నావు కదా నీకు వాళ్ళు ఎన్ని రోజులు తింపుకొని డబ్బులు ఇవ్వలేదా అట్లానే ఓటేమని డబ్బులు ఇవ్వలేదా అరే ఏం మాట్లాడుతున్నావు కూడలా నేను ఒక సిన్సియర్ ఓటర్ని పైసల కోసం ఓటు అమ్ముకునే తాంటోని కాదు తాగిపిస్తామంటే ఆశపడతాం తాగుని మీద పే ఉంటుంది అందుకనే వాళ్ళు ప్రచారానికి ఇన్ని రోజులు తిప్పినా కూడా పైసలు ఇస్తానంటే వద్దన్న సిన్సియర్ని తాగుని మీద పే ఉన్నది కాబట్టి తాగిపోయమన్నావు ఉన్న రోజులు తిరిగిన రోజులు మస్తుగా తాగిపిచ్చిళ్ళు బిర్యానీలు తినిపించిళ్ళు కానీ ఇలా ఓట్ల పండుగ అయిపోయింది అది నోరంతా ఇంటికి అవుతుంది కూడలా నరాలు మొత్తం పిచ్చగట్టుకపోతాను అయితే లేదు ఒక 100 రూపాయలు ఉంటాయి ఇప్పుడు 100 రూపాయలు కాదు కదా 100 పైసలు కూడా ఇయ్యా నడు నిన్న మొన్న పళ్ళని నిడిచిపెట్టుకొని ఊరి మీద తిరిగినట్టు తిరిగి ఇప్పుడు 100 కావాలి 200 కావాలి అంటున్నావా అమ్మ జీవితం ఈ బతికేదానికంటే సచ్చిందేనా ఎవరా ఏడికి పోతున్నావు ఓ నిన్నే ఏడికేంది ఇంటికి పోయి బీరువాళ్ళల్లో మీ అత్త సందులలో చీరలలో దాచిపెట్టిన మడతలలో ఎత్తుకుతే ఎంతో కొంత దొరుకుతాయి నీతో ఉర్రు కంటే అదే నయం క్షీర మడతలు ఎనుకులాడితే మడత పెట్టి కొడతదత్త అది కూడా వాజిబ్ మాటనే అట్లయితే నన్ను ప్రచారానికి ఏ లీడర్ గాడైతే తీసుకొని పెట్టినావు ఆనింటి కాడికే పోయి ధర్నా చేస్తా అమ్మ తోడు క్వార్టర్ పైసలు గుంజుకొని రాకపోతే బతిమ సవాలు చూసిన రానుల్లా లీడర్ల కథలు అట్లుంటే తాయేటోళ్ళ కథలు ఇట్లున్నాయి నిన్న మొన్న బగ్గ తాగిచ్చిండ్రు తినిపించిండ్రు వెనక తిప్పుకున్నారు ఓట్లు అయిపోయినాక ఎవ్వరు పట్టించుకుంటలేరట అయినా వాళ్ళైనా ఎన్ని రోజులను పెడతారు టీవీలకు